ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన వెంకటేష్ అపార్ట్మెంట్లు తాళం వేసున్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. గతంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 45 ఆస్తి నేరాల్లో వెంకటేష్ నిందితుడిగా ఉన్నాడు. మయూరినగర్ ప్రాంతంలో యాక్టివాపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 3,50,000 విలువ చేసే 4 గ్రాముల బంగారు ఆభరణాలు, 607 గ్రాముల వెండి వస్తువులు, 2 వీలర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్కు తరలించారు. ప్రెస్ మీట్ ఈ అక్యూజ్డ్ వెంకటేష్ గురించి ఉంది. అతనికి రోజు పొద్దున ఎర్లీ అవర్స్ లో మేము పట్టుకున్నాము. మన మియాపూర్ పోలీస్ స్టేషన్ లో SHO శివ్ ప్రసాద్ అండ్ డిఐ రమేష్ ది క్రైమ్ టీమ్ వాళ్ళు ACP రవికిరణ్ కి ఆధ్వర్యంలో ఇది అతనికి పట్టుకున్నారు. అతని పేరు మీద ఆల్రెడీ అతని మీద 50 కేసెస్ ఉన్నాయి. 2013 నుంచి అతను ఒఫెన్సెస్ చేస్తున్నారు. చాలా టైం నుంచి మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్ గా మన దగ్గర ఒఫెన్సెస్ జరిగినప్పుడు ఇది CCTVలో అతను రిపీట్ ఒఫెండర్ ఉన్నప్పుడు అతనిది CCTV నుంచి ఫోటో మేము తీసుకుని తర్వాత అన్ని క్రైమ్ టీమ్ మన వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సర్చ్ టైంలో మనకు అతను ఫైనలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్స్ లో పొద్దున దొరికారు. అండ్ ఇది అతని నుంచి ఏమేమి మనకు రికవర్ అయింది ఇది అన్ని మేము ఇక్కడ పెట్టాము. రీసెంట్ గా మన దగ్గర అతన్ని ఇది మియాపూర్ లో 3 కేసెస్ చేశారు, గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ఇంతకు ముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. మాదాపూర్ లో 16 కేసెస్, KPHB లో 5 కేసెస్. సో ఇలాగా రిపీట్ ఒఫెండర్స్ కి పట్టుకొని అప్పుడు మన సొసైటీకి ఒక సేఫ్ మెసేజ్ పోతుంది. పోలీస్ ఇది మీ సేఫ్టీ కోసం ఉంది. ఇలాగా రిపీట్ ఒఫెన్స్ చేసిన వాళ్ళకి మేము గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. 2023లో అతను జైలు పోయారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎంత గట్టిగా పాసిబుల్ ప్రివెంటివ్ చట్టం ప్రకారంగా మెజర్స్ ఉన్నాయి అన్ని మేము తీసుకుంటాం.